3 నెలల కాలంగా మన చెర్ల మండలంలో ఉన్నటువంటి తహసీల్దార్ గారికి మా సిపిఐఎంఎల్ మాస్ లైన్ ప్రజాబంధ పార్టీ తరఫున ఇక్కడ మండల కేంద్రంలో ఉన్నటువంటి సాయిబాబా గుడి సమీపంలోని కన్యకాపరమేశ్వర గుడి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని సదరు వ్యక్తులు ఆక్రమించారని చెప్పి 3 నెలల కాలం పాటు మేము వినతి పత్రాలు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. మెమోరాండం ఇచ్చిన ప్రతిసారి ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ కన్యకాపరమేశ్వరి ఆలయ కమిటీ టీంకి కానీ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని కానీ మొత్తం కూడా మేము స్వాధీనపరచుకొని అక్కడ ఉన్నటువంటి కమిటీ వారికి ఖచ్చితంగా రాతపూర్వకంగా రాసేదానికోసం ప్రయత్నం చేస్తామని చెప్పారు. అలాగే ఆ గుడి సమీపంలో ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని మొత్తం కూడా స్వాధీనపరచుకొని అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఆక్రమంగా ఇల్లు నిర్మించుకొని ఆక్రమంగా ఎవరైతే ప్రభుత్వ స్థలాన్ని అక్కడ ఖచ్చితంగా కావాలని చెప్పి పోయారో అదంతా కూడా వాళ్ళని ఇప్పటికి 3 నెలల నుంచి మాకు స్థానిక ఎంఆర్ఓ గారు చెప్తా ఉన్నారు. కానీ ఎప్పుడు పోయినా సరే కూర్చోబెట్టడం 4 మాటలు చెప్పడం పంపించడం ఎందుకు తప్ప అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాన్ని వీళ్ళు స్వాధీనపరచుకున్న పరిస్థితి లేదు. ఆక్రమంగా కట్టినటువంటి ఆ ఇళ్లను మొత్తం కూడా కుప్పగూల్చినటువంటి పరిస్థితి అంతకంటే లేదు. కాబట్టి స్థానిక ఎంఆర్ఓ గారికి నేను చెప్తా ఉన్నా, మీ నిర్లక్ష్య వైఖరే దీనికి నిలువెత్తు నిదర్శనంగా ఈ రోజు ఇక్కడ ఈ రీలే నిరాహార దీక్షలు చేపట్టడం జరిగింది. అలాగే మీరంటే మాకేం వ్యక్తిగత కక్షలేం లేవు. ప్రభుత్వ స్థలం మొత్తం ఏదైతే ఉందో ప్రభుత్వ స్థలం సదరు వ్యక్తులు ఆక్రమించారని చెప్పి మేము చెప్పినాం కాబట్టి మీరు పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఇక్కడ మీ ఆఫీస్ ముందు ఈ టెంట్ వేయడం జరిగిందని మేము చాలా సూటిగా తెలియజేస్తా ఉన్నాం. మీరు తక్షణమే ఆ ఇంటి నిర్మాణాలు మొత్తం ఆక్రమంగా నిర్మించినటువంటి ఇంటి నిర్మాణాలు మొత్తం కుప్పతోలాలా, అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని మొత్తం కూడా కాపాడాలని చెప్పి మా మాస్ లైన్ సిపిఐఎంఎల్ ప్రజాబంధ పార్టీగా అలాగే ఇక్కడ ఉన్నటువంటి ఆలయ కమిటీ తరఫున మేము కోరుతా ఉన్నాం. వాసవి కన్యకాపరమేశ్వర అమ్మవారి ఆలయాన్ని సాయిబాబా పక్కన ఉన్నది. దాన్ని కొంతమంది ప్రజలు ఆక్రమించారు. దాన్ని అమ్మారావు గారు పట్టించుకొని ఆ యొక్క ఆలయ భూమిని ఆ ఆలయ కమిటీకి అప్పగించగలరని కోరుతున్నాను. కేరళలోని సాయిబాబా గుడి పక్కనటువంటి శ్రీ కన్యకాపరమేశ్వరి అమ్మవారి ఆలయం గత 30 సంవత్సరాల నుంచి ఉంటుంది. మా పెద్దలు బట్లగొట్టు ఎర్రకోమటయ్య గారు, చిన్నకోట్టు ఎర్రకోమటయ్య గారు, బంకునారాయణ గారు, కోటి గారు వాళ్ళ ఆధ్వర్యంలో గ్రామ పెద్దలు పంచాయతీ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకున్నారు, ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి పర్మిషన్ తీసుకొని ఒక చిన్న దేవాలయాన్ని నిర్మించారు. అది దేవాలయం చిన్నది అయిపోవటం వల్ల ఇప్పుడు పునఃప్రాణం పోయాలని పెద్ద దేవాలయం కడదామని వెళ్ళి ఇప్పుడు ఉన్నటువంటి ఈ కుల సభ్యులందరూ మరొక దేవాలయం దాన్ని పెద్దగా నిర్మిద్దామని అనుకున్నాము. తీరా అక్కడ చూస్తే కొంతమంది ప్రజలు ఆ దేవాలయాన్ని ఆలయ ప్రాంగణాన్ని ఆక్రమించడం జరిగింది. ఏమీ లేదు, ఎంఆర్ఓ గారు మాకు ఈ ఆలయ ప్రాంగణం నుంచి గత 25 సంవత్సరాల నుంచి కూడా ఉన్నటువంటి ఆలయ ప్రాంగణాన్ని ఆ గుడి కమిటీ సభ్యులకి అందజేయాలని మేము కోరుతున్నాము.